ఆదికాండం నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనములో, నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను దీవించుటకు ఈ బలిపీఠమును నిర్మించమని దేవుడని యెహోవా ఆజ్ఞాపించాడు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించి బలపరిచి కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. నా వాయిస్ అందరికీ స్పష్టంగా వినిపిస్తుంది కదండి. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా వినగలుగుతూ ఉన్నారు కదా. శ్రద్ధగా వినండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు జీవితానికి సంబంధించినటువంటి చాలా గొప్ప విషయాలని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా విన్నట్లయితే మన జీవితంలో ఇంకొక స్థితికి వెళ్ళడానికి ఈ యొక్క వర్తమానము మీ జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనంలో, నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను దీవించుటకు ఈ బలిపీఠమును నిర్మించమని దేవుడని యెహోవా ఆజ్ఞాపించాడు. బలిపీఠాన్ని ఎందుకు నిర్మించాలి? అసలు బలిపీఠము అంటే ఏంటి? ఈ యొక్క విషయాలని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. భూ సంబంధమైనటువంటి మానవుడు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములను అందుకునేటువంటి స్థలమే బలిపీఠం. ఈరోజున మన ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుందని నేను నమ్ముచున్నాను. అసలు బలిపీఠము అంటే ఏంటి అంటే, ఈ యొక్క భూ సంబంధమైనటువంటి మానవుడు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములను అందుకునేటువంటి స్థలమే బలిపీఠం. ఆంగ్లంలో దీన్ని ఆల్టర్ అంటారు. ALTER ఆల్టర్ అంటారు. సరే, బలిపీఠం అంటే ఏంటో తెలిసింది. మరి ఈ యొక్క భూ సంబంధమైనటువంటి మానవుడు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములను అందుకునేటువంటి స్థలమే బలిపీఠం అనుకున్నాం. మంచిది. మరి ఈ బలిపీఠాన్ని ఎలా నిర్మించాలి? అందరికీ ఆశ కలిగింది కదా, నేను ఆశీర్వదించబడాలి, నేను ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అనేటువంటి ఆశ ఇక్కడున్న వారందరికీ కలిగింది. ప్రైజ్ గాడ్. మరి ఈ బలిపీఠాన్ని ఎలా నిర్మించాలి అని మనం చూసినట్లయితే, మలచిన రాళ్లతో ఈ బలిపీఠం నిర్మించారు. మలచని రాళ్లతోనే దీనిని నిర్మించమని మరి దేవుడు సెలవిచ్చాడు. మన పనిముట్టు దానికి తగలకూడదు. ఉన్న రాళ్ళు ఉన్నట్టుగానే తెచ్చి దీనిని నిర్మించాలి. బలిపీఠానికి మెట్లు కూడా ఉండరాదని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 25వ వచనంలో చాలా స్పష్టంగా అక్కడ ఈ యొక్క మాటలు వ్రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ యొక్క మాటను మనం చదువుదాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. గమనించాలి. మలిచిన అంటే మంచిగా బాగు చేసిన అని. వింటున్నారా? నీవు నాకు రాళ్లతో బలిపీఠం చేయనప్పుడు మలిచిన రాళ్ళు అని చెప్తూ ఉన్నాడు. అంటే చెక్కినటువంటివి, బాగు చేసినటువంటి రాళ్లతో వద్దు. మరేం చేయాలంట? మలచకుండా ఉంటారు చూడండి. ఏ రాడుని బాగు చేయకుండా
దానికి ఉన్న రూపం ఉన్నట్టుగానే బలిపీఠం కట్టాలని చెప్తూ ఉన్నాడు. ఏ పనిముట్టు కూడా తగిలిస్తే అది అపవిత్రమవుతుంది, దానికి ఏమీ మలచొద్దు అని చెప్తున్నాడు. పాత నిబంధన ప్రకారం బలిపీఠం అంటే ఒక వధస్థలం, అంటే ఏదైనా జంతువును వధించటం లేకపోతే ఏదైనా ఇట్లా చేయటం, దాన్ని ఒక వధస్థలం లేదా వధస్థానం అని చెప్పుకోవచ్చు. కానీ కొత్త నిబంధన అనుసారంగా బలిపీఠం అంటే ఒక సమర్పణా స్థలం. బైబిల్ చరిత్ర అంతట్లో కూడా ప్రప్రథమంగా బలిపీఠం నిర్మించిన ఘనత నోవాహుకు జరిగింది. నోవాహుకే దక్కింది ఆ ఘనత. ఎక్కువ బలిపీఠాలను కట్టిన అత్యధిక ఘనత మాత్రం అబ్రహాము గారికి దక్కుతుంది. గమనించాలి, బైబిల్ గ్రంథంలో మొట్టమొదట బలిపీఠం కట్టింది ఎవరంటే నోవాహు గారు. అత్యధిక బలిపీఠాలను కట్టినటువంటిది ఎవరంటే అబ్రహాము గారు. మంచిది, చాలా అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు, రాసుకుంటే మంచిది. బలిపీఠాలు నిర్మించడంలో అబ్రహాము గొప్ప శిల్పి. ఆ పనిలో ఈ యొక్క అబ్రహాము గారు బహు నేర్పరి. వాగ్దాన భూమిలో అడుగు పెడుతూనే ఎవరు కూడా చెప్పకుండానే కృతజ్ఞతతో బలిపీఠాన్ని కట్టడానికి అబ్రహాం గారు పూనుకున్నాడు. అబ్రహాముకి మరొక ప్రత్యేకత ఉంది. బలిపీఠాన్ని రాతితో నిర్మించి తాను గుడారంలో నివసించేవాడు. గమనించాలి, పక్కా బిల్డింగ్ అంటే మనం కాంక్రీట్ బిల్డింగ్ అంటాం కదా, అలాగా బలిపీఠమేమో పక్కగా కట్టేవాడు, ఈయనేమో గుడారంలో నివసించేవాడు. ఇది చాలా వండర్ అన్నమాట. బలిపీఠాన్ని రాతితో నిర్మించి అబ్రహాం గుడారంలో నివసించేవాడు. ఆయన కార్యము శాశ్వతంగా ఉండాలని రాతిని ఉపయోగించాడు. ఆయన మన కొరకు మరి ప్రియులు గమనించాలి, ఈ విషయాలు మనకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అబ్రహాం గారికి మరొక ప్రత్యేకత ఉంది. అతడు ఏ క్రొత్త స్థలానికి వెళ్ళినా కానీ మొదట బలిపీఠం నిర్మించిన తర్వాతే తన సొంత పనిని ప్రారంభించుకునేటువంటి వాడు అబ్రహాం గారు. జాగ్రత్తగా వింటే జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. సరే, అయితే కానీ యాకోబు జీవితం మీరు గమనించినట్లయితే తండ్రికి తగ్గ కొడుకులాగా లేదు ఇక్కడ. యాకోబు జీవితం దీనికి భిన్నంగా ఉంది, వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 33వ అధ్యాయం 17వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏమి సెలవిస్తూ ఉందో చూద్దాం మనం. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటుకి సుక్కోతు అని పేరు పెట్టబడెను. పిల్లలు గమనించాలి, పాకలు నిర్మించుకున్నాక బలిపీఠాన్ని కట్టినట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. యాకోబు, అబ్రహాం అలా కాదు. ఆయన గుడారంలో ఉంటూ దేవునికి రాతి బలిపీఠం నిర్మించాడు. ఇది వండర్. అక్కడే మన యొక్క స్థానము ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్, అబ్రహాముకి యాకోబుకి తేడా ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అబ్రహాము సొంత హస్తాలతో బలిపీఠాన్ని కట్టకుండా పనివారి చేత కట్టించాడు. అబ్రహాముకు యాకోబుకు ఎంత వ్యత్యాసమో అందుకే అబ్రహాము బలిపీఠాలను నిర్మించడంలో మేటి అని చెప్పుకోవచ్చు. అబ్రహాము సొంత హస్తాలతోటి నిర్మించినట్టుగా చూస్తూ ఉన్నాం. కానీ యాకోబు ఏం చేయడంటే పని వాళ్ళ చేత చెప్పించాడు. సో ఇక్కడ అబ్రహాము బలిపీఠాలను నిర్మించడంలో మేటి గొప్పోడు అని చెప్పుకోవచ్చు. సరే, బలిపీఠం అంటే ఏంటి, బలిపీఠాన్ని మరి ఎలా నిర్మించాలి అనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యాయి. ఇక్కడ 2 బలిపీఠాల గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం ఇప్పుడు. నెంబర్ 1, ప్రత్యక్ష బలిపీఠం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులారా, ఆదికాండం మనం చదువుతూ వెళ్ళినట్లయితే అందులో అబ్రహాము గారు నిర్మించిన 4 బలిపీఠాలు ఉన్నాయి. ఆదికాండంలో మీరు
అబ్రహాము నిర్మించిన 4 బలిపీఠాలున్నాయి. అందులో మొదటిది ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ అది కనిపిస్తూ ఉన్నదన్నమాట. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠాన్ని కట్టెను అని ఉంటుంది అక్కడ. కాబట్టి ఇక్కడ మొదటి బలిపీఠం ఆదికాండం 12:7లో అబ్రహాము నిర్మించింది ప్రస్తావించబడింది. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమైన ఈ సంతానాన్ని ఈ దేశానికి ఇస్తానన్నప్పుడు అతడు దేవునికి బలిపీఠం కట్టించాడు. అది మరి షెకెము ప్రాంతం, ఎక్కడ యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడో అక్కడ బలిపీఠం నిర్మించినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఈ బలిపీఠానికి మనం ప్రత్యక్ష బలిపీఠం అని చెప్పి పేరు పెట్టవచ్చు. ప్రత్యక్షత అంటే దేవుడు తనను తాను బయలుపరుచుకోవటం. దేవుడు సృష్టి ఆరంభం నుంచి కూడా మనుషులకు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూనే ఉన్నాడు. ఒక ఏలీ కాలంలో మాత్రం యెహోవా ప్రత్యక్షమగుట అరుదు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. వాస్తవానికి ఆయన ప్రత్యక్షం కానటువంటి రోజంటూ సృష్టి ఆరంభం నుండి ఈనాటి వరకు లేవు. మరి ఎందుకు అలా బైబిల్ చెప్తుంది అంటే ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పటికీ చూచే కన్నులు, గ్రహింపగల హృదయాలు ఆ రోజుల్లో లేవన్నమాట. అయితే బాలుడైన సమూయేలు, ప్రభువా నీ దాసుడు ఆలకిస్తూ ఉన్నాడు, సెలవిమ్ము అన్నాడు. సమూయేలు లాంటి స్వభావం కలిగినటువంటి వాడే అబ్రహాము కూడా. అందుకే ఆయన యెహోవా తనను దర్శించినటువంటి స్థలాన్ని ఇక్కడ జ్ఞాపక సూచనగా ఉంచుకోవడానికి ఒక ప్రత్యక్ష బలిపీఠం నిర్మించుకున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో ఈ ప్రత్యక్ష బలిపీఠం ఉందా? ఆయన బైబిల్ ద్వారా మనకు ప్రత్యక్షమవుతున్నాడు. ఎవరు ఆయన గ్రంథం ఇప్పి చదువుతారో వారికి ఆయన ప్రత్యక్షమవుతాడు, బైబిల్ ద్వారా మాట్లాడతాడు. కొంతమందికి బైబిల్ లేవు, వారు కొనరు. కొందరికి ఉన్నా కూడా వాటిని విప్పరు, చదవరు. బైబిల్ అనేటువంటిది మనకు మకుటం, అంటే కిరీటం అన్నమాట. బైబిల్ నా దేశ తుపాకీ అని ఒక సాధనం. ప్రియులు గమనించాలి. ఒక దేశపు రాణి చెప్పారు ఏంటంటే బైబిల్ మనకు మగుటం, బైబిల్ నా దేశ తుఫాకీ అని చెప్పి ఒక దేశానికి రాణి చెప్పారు. ఇది మన తుఫాకీ, సాతానును జయించడానికి ఇది మన సాధనం. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ బైబిల్ గ్రంథాన్ని అనుదినము పఠిస్తున్నారా? అలా పఠిస్తే, అలా చదివితే మీరంతా కూడా ధన్యులే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా పఠించినట్లయితే మీరు ధన్యులే. థ్యాంక్ యూ జీసస్. సో ఈ యొక్క ప్రత్యక్ష బలిపీఠం గురించినటువంటి విషయాన్ని మీరు గ్రహించారని చెప్పి నమ్ముచున్నాను. నెక్స్ట్ రెండవదిగా ప్రార్థనా బలిపీఠం. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనంలో అబ్రహాము నిర్మించినటువంటి రెండవ బలిపీఠం గురించి మనం తెలుసుకుందాం. అబ్రహాము గారు నిర్మించిన రెండవ బలిపీఠం గురించి మనం తెలుసుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం చదివినట్లయితే, అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు లేచి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టించి యెహోవా నామమున అతడు ప్రార్థన చేశాను. సో దీన్ని మనం మొదటిదేమో ప్రత్యక్ష బలిపీఠంగా చూసాం. ఇప్పుడు రెండవది ప్రార్థనా బలిపీఠం. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. అబ్రహాము మొదట బలిపీఠం షెకెములో నిర్మిస్తే రెండవ బలిపీఠం బేతేలులో నిర్మించాడు. బేతేలు అనగా దేవుని ఇల్లు అని అర్థం. అబ్రహాము కట్టినటువంటి ఈ యొక్క రెండవ బలిపీఠానికి మనం ప్రార్థనా బలిపీఠం అని పేరు పెట్టుకోవచ్చు. మొదట బలిపీఠం దగ్గర యెహోవా అబ్రహాంతో మాట్లాడితే, ఈ రెండవ బలిపీఠం దగ్గర అబ్రహామే దేవుడితో మాట్లాడాడు. మనం దేవునితో మాట్లాడేటువంటి ప్రక్రియనే ప్రార్థన అంటాం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ జీవితంలో
ఈ యొక్క ప్రార్థన అనే బలిపీఠం ఉన్నదా? ఎవరో ఆయనను ప్రార్థిస్తారో వారి జీవితంలో ఈ ప్రార్థన బలిపీఠాలు ఉన్నట్టు అర్థం. ఎవరు ప్రార్థించరో వారికి ఈ బలిపీఠం ఉండదు. కొంతమంది ఎన్ని పనులు చెప్పినా చేస్తారు కానీ ప్రార్థించరు. మన సంఘ పరిచర్యల్లో, వ్యక్తిగత జీవితాల్లో మరి పని ఎంత ప్రాముఖ్యమో ప్రార్థన కూడా అంతే ప్రాముఖ్యం. నెహెమ్యా జీవితంలో పని, ప్రార్థన ఈ రెండిటిని సమంగా చూస్తాం. అందుకే ఆయన యెరూషలేము గోడల్ని 52 దినాల్లో నిర్మించగలిగాడు. ప్రార్థనలేమి పాపం అన్నాడు సమూయేలు భక్తుడు, 1 సమూయేలు 12:23లో. ప్రార్థన లేమి, కుదువ, ప్రార్థించకపోవటం, ప్రార్థన లేకపోవటం పాపం అన్నాడు. ప్రార్థించడం ద్వారానే ప్రార్థన నేర్చుకుంటాం. ప్రార్థన ఎలాగొస్తుంది అంటారు చాలామంది. మనం ప్రార్థించుతూ ఉండగానే, ప్రార్థించడం ద్వారానే ఈ యొక్క ప్రార్థన అనేటువంటిది నేర్చుకుంటాం. ప్రార్థన విశ్వాసికి గొప్ప బలం, ప్రార్థన విశ్వాసికి గొప్ప ప్రాకారం, ప్రార్థించడం ద్వారానే ప్రతిఫలాలు పొందుతాం. జాన్ ఆర్ రైస్ అనేటువంటి భక్తుడు దేవుని టెలిఫోన్ నెంబర్ 333 అని చెప్పాడు. ఎందుకంటే ఇర్మియా 33:3లో నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. కాబట్టి ఆయన టెలిఫోన్ నెంబర్ 333. థామస్ బ్రూక్స్ అనే భక్తుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు మన ప్రార్థనలు నెంబర్ 1 ఎంత సుదీర్ఘంగా ఉన్నాయోనని గణిత శాస్త్ర దృష్టితో, ఎంత శ్రావ్యంగా ఉన్నాయా అని సంగీత శాస్త్ర దృష్టితో, ఎంత అందంగా ఉన్నాయా అని సౌందర్య దృష్టితో, ఎంత జ్ఞానయుక్తంగా ఉన్నాయా అని చెప్పేసేసి తర్క దృష్టితో పరిశీలించడంట. కానీ నువ్వు ప్రార్థిస్తున్నావా లేదా అనేటువంటిది ఆయనకి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది కావాలన్నమాట ఆయనకి. ఆయన మరి ఇక్కడ గమనించాలి, ఒక చిన్న పాప అన్నం దగ్గర ఇలా ప్రార్థించిందంట, దేవా అవ్వ బొవ్వ ఆమెన్. ఎంత చక్కని ప్రార్థన, దేవునికి ఎంత ప్రీతికరమైనటువంటి కృతజ్ఞత. గమనిస్తూ ఉన్నారా? సరే, మనం ముందుకు వెళ్దాం. చాలా చక్కటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. 5 బలిపీఠాల గురించి నేను చెప్తాను. ఇప్పటికే 2 బలిపీఠాలు అయిపోయాయి. నెంబర్ 1 ప్రత్యక్ష బలిపీఠం, 2 ప్రార్థనా బలిపీఠం. 3వదిగా మనం చూసినట్లయితే ఆశీర్వాద బలిపీఠం. ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనంలో అబ్రహాము నిర్మించినటువంటి 3వ బలిపీఠం గురించి మనం చదువుతూ ఉన్నాం. హెబ్రోనులో మరి మమ్రే దగ్గర సింధూర వృక్షం ఆ వనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠాన్ని కట్టాడంట. అబ్రహాము గారు నిర్మించినటువంటి ఈ బలిపీఠం ఆశీర్వాద బలిపీఠం. ఎందుకంటే 16వ వచనంలో నేను ఆశీర్వదించుచున్నాను అని ఆయన అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఎలా ఆశీర్వదించబోతున్నాడో కూడా దేవుడు చెప్పాడు. భూమి మీద నువ్వు ఇసుక రేణుల వలె నిన్ను దీవిస్తానని చెప్పాడు. ఇసుకను ఎవరైనా లెక్కించగలిగితే నీ సంతానాన్ని కూడా లెక్కించగలుగుతారు అని చెప్పాడు. అలా లెక్కించడం అసాధ్యం గనుక నీ కుటుంబాన్ని కూడా లెక్కించడం అసాధ్యం అని చెప్పి దేవుడు చెప్పాడు. మరలా దేవుడు ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో ఆకాశపు నక్షత్రాలను అబ్రహాముకు చూపించి నీ సంతానం ఆ నక్షత్రాల వల్లే దీవిస్తానని చెప్పాడు. కాబట్టి ఇక్కడ అబ్రహాముకు దేవుడు భూ సంబంధమైన ఆశీర్వాదాలను, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను కూడా ప్రసాదించాడు. ఇస్సాకును దేవుడు పరలోకానికి సంబంధించినటువంటి మరి ఆశీర్వాదంగా దీవించాడు. ఇస్మాయిల్ను భూ సంబంధిగా దీవించాడు. ఈ యొక్క ఆశీర్వాదముని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఆశీర్వాదమును విన్న వెంటనే అబ్రహాము కృతజ్ఞతతో ఈ ఆశీర్వాద బలిపీఠం నిర్మించాడు. దేవుడు మనం దీవిస్తానని ఎక్కడ వాగ్దానం చేస్తాడో ఆ స్థలాలే మనకు ఆశీర్వాద బలిపీఠాలు. అబ్రహాము 2 కుమారులను మాత్రమే కాదు కానీ దేవుడు అబ్రహామును కూడా మిక్కిలిగా దీవించాడు. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో
7 విధాలైనటువంటి ఆశీర్వాదాలను అబ్రహాముకు దేవుడు ప్రసాదించాడు. నెంబర్ 1, నిన్ను గొప్ప జనముగా చేసేదను. నెంబర్ 2, నిన్ను ఆశీర్వదించేదను. నెంబర్ 3, నీ నామం గొప్ప చేసేదను. నెంబర్ 4, నీవు ఆశీర్వాదకరంగా ఉండు. నెంబర్ 5, నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించేదను. నెంబర్ 6, నిన్ను దూషించి వారిని శపించేదను. నెంబర్ 7, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును. ప్రియులారు గమనించాలి, ఆశీర్వాదాలకు వారసులవుటకు మనం పిలువబడ్డామని చెప్పి దేవుని వాక్యం ప్రబోధిస్తూ ఉంది. 1 పేతురు 3:9 ప్రకారం ఆది మానవుడైనటువంటి ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఫలించండి అనేటువంటి మొదటి మాటను ఆదాముకు దేవుడు మరి వినిపించాడు. ఆయన ఏ మాట వినక పూర్వం ఫలించుడి అనే మాట మొట్టమొదటిసారిగా ఆదాము గారు విన్నాడు. అంతేకాదు, ఆయన పొందిన మొదటి ఆశీర్వాదం కూడా ఇదే. మార్కు సువార్త 10:28 పేతురు, ఇదిగో మేము సమస్తం విడిచి నిన్ను వెంబడించాము అని యేసుప్రభువుతో చెప్తే, వెంటనే ఆయన, ఇహమందు మీకు నూరంతలుగా ఇండ్లు భూములు రాబో లోకమందు నిత్యజీవం అని చెప్పి యేసుప్రభువు వాగ్దానం చేశాడు. అందుకే ప్రియుల గమనించాలి, పేతురికే కాదు, అది ఆయన దాసులను, ఆయన వెంబడించిన వారిని పరలోక సంబంధాలుగాను భూ సంబంధాలుగాను దీవించాడు దేవుడు. 4వ బలిపీఠం మనం గమనించినట్లయితే సమర్పణ బలిపీఠం. హల్లెలూయా. సమర్పణ బలిపీఠం. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు గమనించినట్లయితే అబ్రహాము నిర్మించినటువంటి ఆ చివరి బలిపీఠం గురించి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము ఇక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి ఆయన కుమారుడని ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైన ఉన్నటువంటి కట్టెలు వింటున్నారా, ఆ బలిపీఠంపై ఉన్న కట్టెల మీద ఉంచాడు అని మనం బైబిల్ చదువుతూ ఉన్నాం. అబ్రహాము చివర నిర్మించిన ఈ బలిపీఠంపై తాను ప్రేమించిన ఇస్సాకును సమర్పించడానికి పూనుకున్నాడు కనుక ఈ బలిపీఠాన్ని సమర్పణ బలిపీఠం అని చెప్పి మనం అనుకుందాం. ఈ బలిపీఠాన్ని అబ్రహాము అన్యదేశంలో నిర్మించాడు. అది మోరియా దేశం. అన్యదేశాల్లో సహితం తనను తాను సమర్పించుకొనగలిగినటువంటి శక్తి కలిగిన వాడు అబ్రహాం. ఈ బలిపీఠం నిర్మించడానికి ఎంత క్రమశిక్షణ, త్యాగం అబ్రహాము కనపరిచాడో మీరు చూడాలంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి. బలిపీఠాన్ని నిర్మించాలంటే ఉదయాన్నే లేవాలి. హల్లెలూయా. ఏ పని చేయాలన్నా, నీ జీవితంలో ఏది సాధించాలన్నా, ఏ సక్సెస్కైనా తొలిమెట్టు ఉదయమే. చెప్పాలందరూ ఉదయమే లేవటం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఉదయమే లేవాలంటే. నెంబర్ 2, 3 దినాలు ప్రయాణం చేశాడు. నెంబర్ 3, ప్రేమతో ఇస్సాకును బలిగా ఇవ్వడానికి అంగీకరించాడు. నెంబర్ 4, కట్టెలు శ్రద్ధతో చీల్చాడు. నెంబర్ 5, వాటిని చక్కగా బలిపీఠంపై చీల్చాడు, పేర్చాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో సమర్పణ బలిపీఠం ఉందా? యేసుక్రీస్తు ప్రభువారికి నీవు సమర్పించుకున్నావా? ఒకవేళ నీవు దేవుని పనికి సమర్పించుకుని ఉంటే నీవు కూడా ఈ సమర్పణ బలిపీఠం కలిగి ఉంటావు. హల్లెలూయా. నేను 2002వ సంవత్సరంలో జనవరి 13వ తారీఖున నా యొక్క జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నాను. నమ్మి బాప్తిసం పొందాను. నా జీవితకాలం అంతా కూడా ఆయన సేవ జరిగించాలని నేను నిశ్చయం చేసుకుంటూ వచ్చిన్నాను. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సమర్పణ 1 సంవత్సరానికి సంబంధించినటువంటిది కాదు. ఒకేసారి సమర్పించుకుంటే చాలదు. అనుదినము ఆయన మనలను ప్రియులు గమనించాలి. అనుదినం ఆయన పనుల కొరకు సమర్పించుకోవాల్సి ఉంటుంది. అపోస్తలుడైన పౌలు దమస్కు మార్గంలో యేసుకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. అందుకే పౌలు గారు రోమా 12వ అధ్యాయంలో సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్నాడని చెప్పి మనల్ని బ్రతిమాలుచూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో బలిపీఠాలను మీ జీవితంలో నిర్మించుకొని ఉంటే నీవు ధన్యుడు. ఈ ధన్యత నీకు లభించాలని మరి నేను కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. చివరిగా 5వ బలిపీఠం, మాదిరి బలిపీఠం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనం ఇది గమనిస్తే, ఇస్సాకు కూడా బలిపీఠం కట్టాడు. అబ్రహాముకు బలిపీఠాలు కట్టే అలవాటు ఉంది కనుకనే తన కుమారుడైన ఇస్సాకు కూడా బలిపీఠం నిర్మించగలిగాడు. అంటే తండ్రి మరి ఏది చేస్తాడో తన తండ్రి మార్గంలో నడిచాడనేటువంటి దీని భావం మనకు తెలుస్తూ ఉంది. మనం నడిచే మార్గంలో మన పిల్లలు నడుస్తారు, మనం ప్రార్థిస్తే వారు ప్రార్థిస్తారు, మనం సంఘ రాజకీయాల్లో పాలు పంచుకున్నట్లయితే అలాంటి మార్గంలోనే వారు ప్రయాణం చేస్తారు. ఇస్సాకు ఒక మంచి కార్యం చేయటానికి నేర్చుకున్నాడు. ఇది అబ్రహాము చూపినటువంటి ఆదర్శం. వీళ్ళు గమనించాలి. మనం కొన్నిసార్లు తెలుసో తెలియకో పక్కకు నడుస్తూ ఉంటుంటాం. మరి మీరైనా చక్కగా నడవాలి ఇక్కడి నుంచి అని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ఒక ఆయన అన్నాడంట, మేము తెలుసో తెలియకో ఏదేదో అటు ఇటు తప్పుడు దారిలో తిరిగేసాం, మీరైనా చక్కగా నడవండిరా అని ఒక వృద్ధ పీత తన అనుచరులైనటువంటి తక్కిన పీతలకు బోధించిందంట. మనం చేయకుండా ఇతరులను చేయమని చెప్పి ప్రబోధించడం పీత నేత వేదాంతంలా ఉంటుంది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజే యేసుక్రీస్తు ప్రభువుని నీ జీవితంలోకి సమర్పించుకో, ఆహ్వానించు. ఈ రోజున ఈ యొక్క 5 బలిపీఠాల గురించి అద్భుతమైనటువంటి వివరణ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చాడు. ఇది చాలా అద్భుతమైన ప్రాముఖ్యమైనటువంటి సందేశం. చాలా జాగ్రత్తగా మీరు వింటున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇక్కడ 5 బలిపీఠాల పేర్లు నేను ఒకసారి చెప్పి మళ్ళా ముగించాలనుకుంటా ఉన్నాను. ప్రత్యక్ష బలిపీఠం, ప్రార్థనా బలిపీఠం, ఆశీర్వాదకర బలిపీఠం, ఆశీర్వాద బలిపీఠం, సమర్పణ బలిపీఠం, చివరిగా మాదిరి బలిపీఠం. ఈ యొక్క 5 బలిపీఠాలు మరి మీ జీవితంలో ఈరోజే యేసుప్రభువు వారికి మీ జీవితం సమర్పించుకొని ఆయనని సేవించి ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచునుగాక. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రీతిలో మరి యొక్క బలిపీఠాల గురించినటువంటి మరి వాక్యాన్ని వినటానికి కృప చూపించావు. ఎందరైతే ఈ వాక్యం విన్నారో వారందరి జీవితాల్లో పెను మార్పులు సంభవింపజేసి గొప్ప కార్యాలు చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి. ఆమెన్.